అవునా మీ ఊర్లో చికెన్ రేట్ ఎంత నడుస్తుందో వాళ్ళ కిలోకు? నాకు తెలిసి ఓ 200 220 నడుస్తున్నట్టున్నది గంతే కదా. అయితే గా ఏపీలో ఒక ఊళ్ళే కిలో చికెన్ రేట్ ఎంతో చెప్తే నోరెళ్ళ పెడతారేమో. అవు మరి కిలో చికెన్ 100 రూపాయలే అంటే నోరెళ్ళ పెట్టుడే కాదు, ఎక్కడనో దబ్బునే చెప్తే మేము కూడా పోయి తెచ్చుకుంటాం అని అంటారేమో. ఇంతకు ఏ ఊరో చూసిరా పొర్రి? రండి బాబు రండి రండన్నా రండి. 100 కేజీ చికెన్ 100 రూపాయలు మాత్రమే. మంచి తరుణం మించిన దొరకదు అనుకుంటా కోడి కూర 100 రూపాయలకే అని పలక మీద రాసి మరీ అమ్ముతున్నారు చూసిర్రా. ఇక చూడు ఎట్లా ఎగబడుతున్నారో జనాలు కూడా. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పోలకల్ అనే ఊళ్ళో చికెన్ సెంటర్లో పెట్టిన బంపర్ ఆఫర్ ఇది. అవు తమ్మి కిలోకు 100నేనట్టునా నిజంగా? మరి దేశంలో ఏడలేని రేటు ఈ ఊళ్ళనే ఎందుకున్నట్టు? ఆ కోళ్ళు అసలు మంచి కోళ్ళేనా అని అనుమానం వస్తుంది కావచ్చు ఈ రేటు చూసిన వాళ్ళకు. అసలు ముచ్చట ఏంటంటే ఊళ్ళో ఉన్న 2 చికెన్ సెంటర్ల నడుమ పోటీ నడుతుందట. గిరాకీని మలుపుకుందామని అవతల దుకాణ పోలు 120 రూపాయల కిలో ఆఫర్ పెడితే ఈ దుకాణ పోలు అయితే 100కే పెట్టిరు కిలో. ఇక చూసుకో పోటీ ఎట్లుందో. 2 పిల్లల నడుమ రొట్టెల కొట్లాట కోతికి లాభమైనట్టు చికెన్ సెంటర్ల నడుమ పోటీ చేయబట్టి పబ్లిక్ కు ఫాయిదా అవుతుంది. ఓ దిక్కు కూరగాయల రేట్లు కూడా తక్కువేం లేవు. ఏది ముట్టుకున్నా 80-90, తక్కువ అస్సలే లేవు. మరి అంతంత పెట్టి కూరగాయలు కొనే బదులు మంచిగా కోడి కూర తింటే కాదా అని అందుకపోతున్నారు ఇట్లా. మరి ఈ చికెన్ సెంటర్ల నడుమ పోటీ ఎప్పటిదాకా నడుతుందో, ఈ ఆఫర్ ఎన్నొద్దులు పెడతారో గాని ఎప్పటికీ వీళ్ళ నడుమ ఇట్టనే పోటీ నడిస్తే బాగుండు అని కోరుకుంటున్నారట కోడి కూర కాయిస్తోని తినేటోళ్ళంతా ఊళ్ళే. ఆఫర్ కంటిన్యూ అయితే మాత్రం ఈ ఊరోళ్లే కాదు పక్కూర్లకెళ్ళి కూడా జనాలు పరుగో పరుగు అని లైన్లు కడతారు కావచ్చు ఇక.